ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియమైన ఆత్మీయులందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మన దేవుని ఒక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 91 అధ్యాయంలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని. కాబట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, మన పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు అనేది దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం వెళ్ళే ప్రతి ప్రయాణంలో, మనం వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన తన బిడ్డల కొరకు ఆయన ఏదైనా చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. మరి పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం ఆసక్తితో ప్రార్థన చేసినాడు. దేవదూతను పంపించాడు అక్కడికి. ఆ దూతల ద్వారా ఒక గొప్ప కార్యం జరిగింది. మరి ఇలాగున బైబిల్లో అనేక మార్లు దేవదూత ప్రత్యక్షమవడం, దేవుని ఆజ్ఞ మేరకు మరి భక్తులను కాపాడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మన జీవితాల్లో కూడా మరి మనల్ని సంరక్షించడానికి దేవుడు దేవదూతలను ఇచ్చాడు. కాబట్టి మనం ప్రయాణం వెళ్ళేటప్పుడు, ఏ పనైనా పూనుకునేటప్పుడు, ఏదైనప్పటికీ కూడా ప్రభు సహాయాన్ని తీసుకుని వెళ్దాం. దేవుడు మన పట్ల అద్భుతాలు జరిగించును గాక. ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.